అది ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గ్రామం. అక్కడ ప్రజలు నిరంతరం స్నేహితుల్లా ఒకే కుటుంబంలా మసులుతారు. అలాంటి గ్రామంలో పట్టపగలే పెద్ద ఎత్తున చోరీ జరగడం అక్కడ ఉన్నవారిని భయభ్రాంతులను గురిచేసింది. ప్రశాంతంగా ఉండే వాతావరణంలో దొంగతనం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా ఎస్కోట మండలం పోతనపల్లి గ్రామం. ఈ గ్రామంలో కిలపర్తి కొండమ్మ తన 2 కుమారులు, కోడళ్ళు, మనవలతో నివాసం ఉంటుంది. అయితే ఎప్పట్లాగే తెల్లవారు లెగిచాక ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు. పనుల కోసం బయటికి వెళ్ళిన వారు ఉదయం 10 గంటల సమయంలో ఎప్పట్లాగే తాళాన్ని ఒక ప్లేస్లో ఎవరికీ తెలియకుండా కుటుంబ సభ్యులకు మాత్రమే తెలిసే విధంగా పెట్టుకుంటారు. ఆ రకంగా తాళం పెట్టి వెళ్ళిపోయారు. అయితే పనులు ముగించుకొని 11 గంటల సమయంలో కొండమ్మ ఇంటికి వచ్చింది. తాళం తీసింది. ఇంట్లో కాసేపు పనులు చేసుకుంది. అనంతరం కొడుకుల గది వైపు చూడగానే బట్టలు చిందరవందరగా కనిపించాయి. అంతే ఒక్కసారిగా హతాశురాలైంది. కుటుంబ సభ్యులకు, గ్రామ పెద్దలకు విషయం తెలిసేసింది. వెంటనే వారు చేరుకొని ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని కనిపెట్టారు. పోలీసులకు సమాచారం అందించారు. సిఐ నారాయణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజయనగరం నుంచి క్లూస్ టీం వచ్చి ఇల్లు అనువనువున పరిశీలించింది. అయితే తాళం వేసి ఉన్న ఇంటిలో తాళం పగలగొట్టకుండా తాళం తీసి వారు చోరీ చేసి తిరిగి యథాతథంగా తాళం పెట్టి వెళ్లడంపైన కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది తెలిసిన వారి పన లేకపోతే దొంగల పన అంటూ ప్రతి ఒక్కరూ అనుమాన పడుతూనే ఉన్నారు. అయితే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టార్జితంతో కొనుక్కున్న నగలు, డబ్బులు పోవడంతో బాధిత కుటుంబం లబోదిబోమంటుంది. తమకు న్యాయం చేయాలని, తమ కష్టార్జితాన్ని ఇప్పించాలని ఆ కుటుంబం వేడుకుంటుంది. అయితే ఈ దొంగతనం తెలిసిన వారి పన, నిజంగా దొంగల పన అనే విషయం తేలాల్సి ఉంది. ఇప్పటికే సీసీ కెమెరాలు ఉన్న ఈ ప్రాంతంలో వాటి ఫుటేజ్ను జల్లెడి పడుతున్నారు. అదేవిధంగా పలువురు అనుమానితులు కూడా పోలీసులు అనుమానిస్తూ వారి కోసం వెతుకుతున్నారు. ప్రశాంతమైన గ్రామంలో పట్టపగలు దొంగతనం జరగడం, అందులోనూ 15 తులాలు పైబడి బంగారం, 35,000 నగదు పోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో పట్టపగలు దొంగతనం ఏంటంటూ ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. తమ కష్టార్జితాన్ని ఇంట్లో ఉంచుకొని పట్టపగలు కూడా బయటికి వెళ్తే దొంగతనం జరుగుతుందా అంటూ భయపడుతున్నారు. ప్రతి ఒక్కరూ బీ అలర్ట్.